దిశగా ఉంది. చూడండి మనం అది చేస్తుంటే ఎలా జారుతుందో. పండు కిందకే ఉంది, చూసుకోలేదు. పండు అయితే దొరికింది. మొక్క వస్తుంది, ఎదుగుని చూడండి. హలో, మీరు చూస్తున్నారు చిరంజీవి ఏఎస్ఆర్ పాడేరు. ఇప్పుడు మనం పనస పండు కోసం పనస చెట్టు ఎక్కబోతున్నాం. అది అక్కడ ఉన్నట్టుంది. పనస పళ్ళు చూడండి, కాయలు తక్కువ ఉన్నాయి, కింద పడిపోయి చాలా పోయిందనమాట. వర్షాలు తగ్గింది కాబట్టి ఈరోజు మనం వీడియో తీయబోతున్నాం. మీరు మా పాడేరు ప్రాంతపు పనస పళ్ళు ఎలా ఉంటాయో మీరు చూసే ఉంటారు, కానీ మేము ఇంకోసారి మీకోసం క్లియర్గా వీడియో తీసి చూపిస్తాము. పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ నచ్చితే లైక్. వెళ్దాం రండి. రే చాలా దిస్తుందిరా, మామూలుగా లేదు. వర్షం కాబట్టి చాలా దిశగా ఉంది. చూడండి, ఇదిగోండి చూడండి, చాలా దిశగా ఉంది. చూడండి మనం అది చేస్తుంటే ఎలా జారుతుందో. ఇలాంటి వర్షాకాలంలో మనం జాగ్రత్తగా పని చెట్లు ఎక్కకపోతే పైనుంచి కిందకుండి హాస్పిటల్లో ఉంటాం. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఎక్కుదాం. ఇంకా పండలేదు, ఓ 2 రోజులు. ఓకేవా? మరీ జూమ్ వద్దు, మామూలు జూమ్ పెట్టు, 5x పెట్టు. ఓకేవా? పండలేదు, 2 కూడా కాయలే ఉంది. కాకపోతే అవతల పక్క పండ్లు లేవు, మొత్తం కాయలే ఉన్నాయి. ఒక 2-3 రోజుల తర్వాత పండుతుంది. అప్పుడు దాకా ఏం వెయిట్ చేస్తాం. డీజే పట్టురా మన అక్కడ నేను కూడా అక్కడ యూట్యూబ్కి వెళ్ళా పట్టు. పళ్ళు లేదు. ఇలా పళ్ళు లేవు. పొద్దున్న అక్కడ ఒరే జడాలు తీసుంటిదిరా సిరంజి ఒరే. వద్దురా బాత్రూమ్ కదా ఇక్కడ ఎక్కడా లేదు. పైన చాలా కష్టపడ్డాం, పైకి కూడా వెళ్ళాం, కానీ పండు లేదు. లేనట్టుంది, పక్క కాయనట్టుంది. చూద్దాం పండు. అరే స్మెల్ లేదు కానీ పండురా. ఓహో, దగ్గరికి వెళ్తే స్మెల్ వచ్చింది. పండు
ఓకే ఓకే అండి. ఓకే అండి, మనం ఇది కర్జ పండు కాదు బురద పండు కాబట్టి మనం ఇలా తీసుకొని తినేయచ్చు. ఇదిగోండి, బురద పండు తొనల్లా ఉంటాయి. ఇక్కడ చూడండి మొక్క వస్తుంది, ఇదిగోండి చూడండి చూడండి మొక్క రెడీగా అయిపోయింది. ఇది మన నాటేమనుకో ఈ పిక్కను నాటితే ఈ చెట్లాగా పెద్దదవుతుంది. మీరు తెలుసుకోవడానికి చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. వర్షం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫాస్ట్గా రే.